కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో చోరు మీద తన పోరును నడిపినాడే హరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే తన మాట ఒక గర్జన వెయ్యలేడెవడు రాంచనా లొంగలేదెప్పుడు ఏ మార్చినా పేద బతుకులనే ఓదార్చెనా ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా హరే కోపాన రుద్రుడు సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు రంగు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే మాట ఇచ్చిండు ఈ నేలకు నడుచుకుంటుండు మన మేలుకు మరిచిపోయిండు కంటి కొనుకు మారాలంటూ పేద బతుకు ఈ నేల తలవాలని తన వంతుగా చేసినావు మంచిని తన గురుతు నిలవాలని నిరుపేద బతుకుల్లో వెలగాలని అరే భవిష్యత్తు నగరాన్ని నిర్మించే మహారాజు మన కలల తీరాన్ని చేర్చునే ఒక రోజు రంగు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే పాలమూరు జిల్లాల కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో చోరు మీద తన పోరును నడిపినాడే హరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోనే మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే సామూహికంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం మరియు 35 లక్షల సిసి రోడ్స్ 10 లక్షలు ఈజీఎస్ 15 లక్షలు ఎస్డిఎఫ్ ఒక 10 లక్షలు ఎస్సీ సప్లా నుంచి వచ్చిన రోడ్లను ప్రారంభించుకొని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసుకొని ఒక పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కడియం శ్రీధర్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మరియు పంచాయతీరాజ్ అధికారులు హౌసింగ్ అధికారులు తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరి
పూర్వ ప్రముఖులు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. గత సంవత్సరం జనవరి 26 నాడు మనము ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు ప్రారంభించిందో స్టేషన్గన్పూర్ మండలంలో తాందారిపల్లి గ్రామం ఆదర్శంగా ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ విలేజ్గా ప్రకటించడం జరిగింది. ఆ రోజు సాచురేషన్ మోడ్లో ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చినాయో 109 అప్లికేషన్స్ ఇందిరా మిల్లకు వచ్చినాయి. దానిలో 92 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతావి లబ్ధిదారులు కట్టుకోనంటే వాటిని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా అదే రోజు 151 రేషన్ కార్డ్స్ 151 అప్లై చేసుకుంటే 150 రేషన్ కార్డ్స్ మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. ఆ గ్రామానికి రేషన్ కార్డ్స్ ఇవ్వడంతో పాటు ఈరోజు అట్టి రేషన్ కార్డుపై సన్న బియ్యం కూడా తీసుకుంటున్నారు. ఇది మన యొక్క ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా అదే రోజు 32 మందికి ఆత్మీయ భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఏ గ్రామంలో కూడా రాలేదు. అప్పుడు మనకు 32 మంది లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా వచ్చింది. అదే కాకుండా రైతు భరోసా కూడా ఏ గ్రామంలో రాకుండా కూడా మనకు రైతు భరోసా కూడా వచ్చింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రజారంజక పాలనలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఏదైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా స్కీమ్లు అందాలని చేసిన ప్రయత్నంలో ఈరోజు తాళదారిపల్లి గ్రామం ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఇందిరామహిళ గృహప్రవేశాలు కానీ సీసీ రోడ్స్ కానీ ప్రతి వాడ కలకల్లాడుతున్నది. అదేవిధంగా ఇందిరామహిళ గారు వచ్చే వరకు 92 ఇళ్ళు మనకు గ్రౌండింగ్ అయినాయి. 92 ఇళ్లలో దాదాపు వివిధ స్థాయిల్లో 52 ఇండ్లు స్లాబ్ పడి దాదాపు 20-25 గృహాలు ఇప్పటికే గృహప్రవేశం అయింది. ఈ రోజు 5 చేసాం, ఇంకో 5-10 ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. దీనిలో 52 ఇండ్లలో దాదాపు 40 వరకు ఫైనల్ పేమెంట్ అంటే 4 లక్షల వరకు వచ్చినాయి. ఫైనల్ పేమెంట్ కోసం ఒక 19 ఇళ్ళు అప్లోడ్ చేసినాయి. అవి పేమెంట్స్ రావాలి. ఈ ఇందిరా మహిళ లబ్ధిదారులందరూ కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలనే పైసలు జమ అవుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం. ఇందుకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మనం చూసినాం ఎమ్మెల్యే గారు అంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దాదాపు మనకు 50 లక్షల రూపాయలు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అవి వివిధ సీసీ రోడ్లు కానీ ఎంపీగా ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్ కానీ మొన్న మధ్యలో 2nd విడత ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా శ్మశాన వాటికకు మనం కల్వర్ట్తో పాటు మెటల్ రోడ్ వేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది 2 నెలల్లో మన సర్పంచ్గా గెలిచి 3-4 నెలల్లో కూడా 35 లక్షల సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇన్ని ఇందిరామహిళ ఇండ్లు కూడా వచ్చినాయి. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే గత ఎమ్మెల్యే 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండో ఈ ఊర్లో 1 మీటర్ సీసీ రోడ్ కూడా పోయలేదు. 1 మీటర్ అంటే 1 మీటర్ కూడా పెట్టి కొలవలే. ఏ గారు ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ సీసీ రోడ్ పోసింది లేదు. అదేవిధంగా ఒక్క స్కీమ్ సంక్షేమ స్కీమ్ కూడా రాలే. ఒక స్కీమ్ పేరు చెప్పిర్రు, దళిత బంధు పేరు చెప్పి ఒక దాదాపు 10-20 మంది దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు, కమిషన్లు తీసుకున్నారు. కానీ ఆ ఒక్క స్కీమ్ కూడా ఒక్క బెనిఫిషరీ కూడా ఇక్కడికి రాలేదు. ఇదే కాకుండా మన రోడ్డు కూడా డ్యామేజ్ అయి ఉండి అప్పటి నుంచే డ్యామేజ్ ఉంది. అయినా కల్వర్ట్ల కాడ ఫోటోలు దిగింది కానీ ఒక్క కల్వర్ట్ కూడా రిపేర్ చేయలేదు. ఇప్పుడు సార్ మేమందరం కూడా ఈ 3-4 గ్రామాల ప్రజలతో పాటు మేమందరం కూడా ప్రత్యేకంగా సార్కి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము చాలాసార్లు రిప్రజెంట్ చేసినాం. సార్ ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది, మాకు రోడ్డు కావాలని చెప్తే సార్ కూడా మా పరిశీలనలో ప్రభుత్వాన్ని పంపి రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కానీ ఇంకా అది టెండర్ దశలో ఉన్నది. నేను నిన్నగాక మొన్ననే సార్తో కూడా మాట్లాడినా. సార్ ఏమైనా టెండర్ లేట్ అయ్యేటట్టుంటే మీరు మంత్రి గారితో మాట్లాడతాను సార్ అన్నారు. కానీ ఏమైనా లేట్ అయ్యేటట్టుంటే కొన్ని రిపేర్స్ అని చేయించాలని చెప్పి సార్తో కూడా మాట్లాడినాం. ఏదేమైనా కానీ కడియం శ్రీహరి అంటేనే అభివృద్ధి. కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కడియం శ్రీహరి గారు అంతా ముందున్నప్పుడు అభివృద్ధి, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత అభివృద్ధి. ఈ రోజు ఎర్ర టెండర్లలో కూడా మన కాలువ ఎలవన్ల సాగునీరు పొంగిపోతున్నాయి. ఈ సీజన్కు 1 ఎకరం అంటే 1 మడి కూడా ఈ సీజన్కు మనకు ఎండిపోలే. అది దేవుని దయ కావచ్చు, వర్షాలు కావచ్చు, మన ఎమ్మెల్యే గారి దూరదృష్టి కావచ్చు, ఏదైనా కానీ రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులతో పాటు గ్రామస్తులు కొద్దో గొప్ప పెట్టుబడులు పెట్టుకొని ఇందిరామహిళ కట్టుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ, ఇవే కాకుండా గ్రామానికి
సార్ ఇప్పుడు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, అది టెండర్ తొందరగా ఇప్పించి తర్వాత ఏ విధంగా చేస్తారు కానీ ఇప్పుడు డబుల్ రోడ్ తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విలేజ్ గ్రామ పరిధిలో విలేజ్ పోర్షన్ వరకు కూడా సీసీ రోడ్ 30 ఫీట్ల సీసీ రోడ్ ఇచ్చి వాటికి 2 సైడ్స్ డ్రైన్స్ కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ మేము 2-3 సార్లు కూడా ఈ సర్పంచ్ కూడా వచ్చి ఒక గ్రామ పంచాయతీ భవనం కూడా మేము అడగడం జరిగింది సార్. అదే కాకుండా ఒకటి కామన్ కమ్యూనిటీ హాల్ ఒక 30 లక్షల రూపాయలతో కూడా అడిగాం సార్. తర్వాత క్రిమిటేరియాకు గ్రామం నుంచి ఒక 600 మీటర్లు ఉంటుంది సార్, అదొక 30 లక్షలు అవుతుంది. సీసీ రోడ్ మంజూరు చేస్తే ఏ రాత్రి పోయినా కూడా అంతిమయాత్ర సజావుగా జరుగుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఇచ్చిన ఇండ్లు ఎటువంటి దుర్వినియోగం చేయకుండా, ఒక్క రూపాయి ఎవరో వసూలు చేయకుండా, మేము ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా ఖర్చులు పెట్టుకుని మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. కానీ ఏ ఒక్క లబ్ధిదారు దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. 2వ విడతలో కూడా మాకు ఒక 30 ఇండ్లు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా మా యొక్క అప్లికేషన్స్ 47 అప్లికేషన్స్ ఎంపీడీఓ ఆఫీసులో పెండింగ్ ఉన్నాయి. 2వ విడతలో కూడా 30 ఇండ్లు మంజూరు చేయాలని మా అందరి తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు ఎప్పుడు మీ వెంట ఉన్నాం. మీ వెంట ఎమ్మెల్యే ఎలక్షన్లో మెజార్టీ చూపించినాం, ఎంపీ ఎలక్షన్లలో మెజార్టీ చూపించినాం. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మా హరిత గారు భారీ మెజార్టీతో గెలిచిండ్రు. ఎప్పటికైనా కూడా మీ వెంట ఉంటాం, మీ కుటుంబం వెంట ఉంటాం, మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటాం, కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. సర్పంచ్ గారు మాట్లాడాల్సిన కొంచెం. ఈరోజు మనకి వచ్చేసినటువంటి మన అభివృద్ధి దాత శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారికి, మార్కెట్ డైరెక్టర్ లావణ్య శిరీష్ రెడ్డి గారికి, ఇతర అధికార శాఖలకు డైరెక్టర్లకు, మార్కెట్ చైర్మన్, ఇతర గ్రామాల సర్పంచులకు, వార్డు సభ్యులకు, మీడియా మిత్రులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత 10 సంవత్సరాలలో మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో మన ఊళ్ళో 109 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందరూ ఇండ్లు కట్టుకొని వాళ్ళ సొంత నివాసంలో వాళ్ళ గూడులో ఉంటున్నారు. కాబట్టి అన్ని ఇండ్లు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా గ్రామ ప్రజలందరి ముందు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన గ్రామం పైలట్ గ్రామంగా మారడానికి కారణమైనటువంటి బెల్ల వెంకన్న గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా 10 సంవత్సరాలలో ఏ సీసీ రోడ్డు కూడా పోయలేదు. ఇప్పుడు మనము అన్ని వాడలలో సీసీ రోడ్లు పోసుకున్నాము. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన గ్రామంలో 150 రేషన్ కార్డులు ఒకటే రోజు ఇవ్వడం జరిగింది. ఆ కార్డులో అందరు సన్న బియ్యం తెచ్చుకొని చాలా చక్కగా తింటున్నారు. ఇంకా మా గ్రామంలో బెల్ల వెంకన్న గారు చెప్పినటువంటి అతి ముఖ్యమైన మా రోడ్డు విషయంలో మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని అది తొందరగా చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో బతుకమ్మ కుంటలోకి కూడా నీళ్లు రావాలంటే కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 52 ఇళ్ళు స్లాబ్ వేసిన 15 ఇళ్ళు కంప్లీషన్ అయినాయి. రూఫ్ లెవెల్ 9 ఇళ్ళు, బేస్మెంట్ లెవెల్ 13 ఇళ్ళు, మీకు 13 ఇళ్ళు బిలో బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మనకు ఫైనల్ పేమెంట్ రావాలంటే లోపల ప్లాస్టింగ్ చేసుకోవాలి, గచ్చు పరుచుకోవాలి, ప్లంబింగ్ చేసుకోవాలి, కరెంటు పెట్టుకోవాలి, బయట ప్లాస్టింగ్ చేసుకోవాలి, లోపల సున్నం వేసుకోవాలి. ఇవన్నీ రూల్స్ ఉండే. మన సారు ఎమ్మెల్యే సాబ్ అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు సదరు మంత్రి గారితో మాట్లాడి బయట ప్లాస్టింగ్ చేసుకొని సున్నం వేసుకొని తలుపులు పెడితే ఫైనల్ బిల్ ఇచ్చినందుకు ప్రభుత్వం మంత్రి గారిని నుంచి ఆదేశాలు ఇప్పడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకొని మిగతా వాళ్ళు కూడా బయట ప్లాస్టింగ్ చేసుకొని సున్నం వేసుకొని తలుపులు పెట్టుకుంటే ఫైనల్ బిల్ ఇస్తాం. లోపల చేసుకోవాల్సిన అవసరం లేదు. మా బిల్లు వచ్చినాక 5 లక్షల బిల్లు వచ్చినాక మిగతా పని చేసుకోండి. ఇంకొకటి ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనల మేరకు 400 చదరపాటు గురించి 600 ఉంటేనే బిల్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది 4 లక్షలు పైన స్లాబ్ బిల్లు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వస్తారా అని చెప్పి పెంచుకుంటున్నారు. పెంచుకోవడం మూలంగా ఫైనల్ బిల్లు ఆగుతున్నాయి. దయచేసి ఈ విషయం గమనించగలని కోరుతున్నాం ఇందిరమ్మ లాభక్తులు. థ్యాంక్స్ సార్. తాళదారిపల్లిలో
ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం మరియు సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అపర భగీరథుడు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీహరి గారికి మరియు ఇక్కడ సర్పంచ్ హరిత గారికి, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు, మెల్ల వెంకన్న గారికి, రెవెన్యూ అధికారులకు, ఇతర గ్రామాల నుండి విచ్చేసిన సర్పంచులకు, వార్డు సభ్యులకు మరియు తాండారిపల్లి గ్రామ పెద్దలకు, అక్కలకు, అన్నలకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకము ఈరోజు నిరుపేద కుటుంబాలకు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తుంది మన తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. నిజంగా కూడా ఈ తాందారిపల్లి గ్రామం ఒక అదృష్ట గ్రామంగా చెప్పవచ్చు. పైలట్ గ్రామంగా ఎంపిక అవ్వడము, అందులో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం చేసుకోవడము, అందులో నేను పాల్గొనడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశంలో ఈరోజు మరియు ఇందిరమ్మ ఇల్లు పైలట్ గ్రామం ఎంపికైన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇవన్నీ కూడా నిరుపేద అర్హులైన ప్రతి ఒక్కరికి అందడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. మరియు ఇక్కడ ఈ తెలంగాణలోనే మన తెలంగాణ ప్రభుత్వాన్ని ముందడుగు తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఇక్కడ మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మన కడియం శ్రీహరి గారు ఇక్కడ గన్పూర్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. ఇక్కడ 1400 కోట్ల పైచిలకు ఈరోజు నిధులను తీసుకువచ్చి అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇక్కడ మన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు, 100 బెడ్స్ హాస్పిటల్ ఇంకా త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందిరమ్మ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి. ఇంత అభివృద్ధిని చూస్తున్నాము అంటే అది కేవలం మన ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారి వల్లనే అని చెప్పుకోవచ్చు. అందుకు మన కడియం శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తానేదార్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ సోదరి హరిత గారు, అదేవిధంగా ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావటానికి ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాలు ఒకేసారి ఈ గ్రామంలో అమలు చేయటానికి విశేషంగా కృషి చేసిన మీ గ్రామ వాస్తవ్యులు సోదరులు బెల్ల వెంకన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులందరికీ, గ్రామ ప్రజలందరికీ, ప్రత్యేకించి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి 2025న మార్చి 16, 2025న స్టేషన్ గన్పూర్ హెడ్ క్వార్టర్లో భారీ బహిరంగ సభలో మన తానేదార్పల్లి పైలట్ ప్రాజెక్ట్ విలేజ్కి సంబంధించిన ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. వారు శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో
ఈ తానేదారిపల్లి గ్రామంలో 91 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకున్నాం. నాకు తెలిసి మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలోనే అతి ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన గ్రామం తానేదారిపల్లి. వాస్తవంగా క్యాతంపల్లి అనుకున్నాము, కానీ క్యాతంపల్లి 85కే పరిమితం అయింది. కానీ తానేదారిపల్లికి వచ్చే వరకు 91 ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే దాదాపు 50 ఇండ్ల వరకు స్లాబ్స్ వేసుకొని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోక వాళ్ళు కష్టం చేసి అవసరం అనుకుంటే ఇంకా కొంత కలుపుకొని బొంగరాలలాగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు చూస్తే చాలా బాగున్నాయి. అమ్మ వచ్చి కూర్చోండి. ఇందిరమ్మ ఇండ్లన్నీ కూడా బొంగరాల లెక్క చాలా బాగున్నాయి. గతంలో కట్టిన ఇండ్లు నివాస యోగ్యంగా ఉండేటి కావు. ఇక పెద్దలు గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లకు బదులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. చాలా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, ఊదరగొట్టిళ్ళు. కానీ తానేదారిపల్లికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ ఇవాళ ఈ తానేదారిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న సమయంలో, కడియం శ్రీర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 91 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఈ ఒక్క గ్రామానికే 91 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఒకే ఒక్క గ్రామంలో 4,55,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళ పైన ఖర్చు చేస్తున్నాం. అంటే ఇది పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయల నిధులతో 4,50,000 ఇండ్ల నిర్మాణం చేపడితే మన నియోజకవర్గంలో 175 కోట్ల రూపాయలతో 3,500 ఇండ్ల నిర్మాణం చేపట్టాం. అందులో దాదాపుగా 80% ఇండ్లు వాస్తవంగా గ్రౌండ్ అయినాయి, 20% వరకు పూర్తి అయినాయి. ఇండ్ల నిర్మాణంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఇండ్ల నిర్మాణంలో మొదటి 10 స్థానాలలో ఉన్న నియోజకవర్గాలలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ఒకటి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, సర్పంచ్లతో మాట్లాడుతూ, లబ్ధిదారులతో మాట్లాడుతూ వాళ్ళని ఇల్లు కట్టుకోమని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో మే 31, 2026 లోపల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని చినుకులు పడక ముందే కొత్తగా కట్టుకుని ఇంట్లోకి వెళ్ళి మీరు హాయిగా సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆలస్యం చేయొద్దు. వచ్చే సంవత్సరం కట్టుకుందాం, లేకుంటే వారకాలం అయిపోయిన తర్వాత కట్టుకుందాం అంటే ఇక అట్లనే మరుగున పడుతుంది, ఆ శ్రద్ధ పోతుంది, శ్రద్ధ తగ్గుతుంది. మళ్ళీ ఇల్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, మళ్ళీ నాకు ఇల్లు లేదని చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఏప్రిల్ 12వ తారీఖు నేను మే 31వ తారీఖు వరకు అవకాశం ఇస్తున్నా. అంటే ఇంకా 50 రోజులు ఉన్నది. ఈ 50 రోజులలో నేను మన హౌసింగ్ అధికారులను కూడా కోరుతున్నా, ఎంపీడీఓ గారిని కూడా కోరుతున్నా, గ్రామాల వారిగా రివ్యూ చేసి లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించి మే 31వ తారీఖు లోపల మొత్తం ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఏమన్నా నేను వచ్చినప్పుడే మీరు గ్రామాలకు రావడం కాదు, మీరు గ్రామాలకు వెళ్ళాలి, లబ్ధిదారులతో సమావేశాలు పెట్టాలి, వాళ్ళకు బిల్లులు రాలేదా, ఇసుక లేదా, ఏం సమస్య ఉందో తెలుసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వాస్తవంగా ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వము అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూనే ఇవాళ కొత్తగా 6 గ్యారెంటీల పేరిట దేశానికే ఆదర్శంగా ఉండే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అందులో మొట్టమొదటిది మనందరం చాలా గొప్పగా చెప్పుకునేది
తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ తండాకైనా వెళ్ళండి, ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. 5, 10, 15, 20 తాణదారపల్లిలో 91, పక్కనున్న ఇప్పగూడెంలో 50, ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. పేదవాని సొంతింటి కల సాకారం అవుతున్నది. రెండవది, ఇవాళ రేషన్ కార్డుల ద్వారా గతంలో మనము దొడ్డు బియ్యం తెచ్చుకునేది. ఆ దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగకరంగా ఉండేది కాదు. ముక్క వాసన ఉండేది, అన్నం ముద్ద అయ్యేది, ఏ కూర వేసుకున్నా రుచి ఉండేది కాదు, పచ్చి ఉండేది కాదు, సప్పగా ఉండేది, తినడానికి ఇబ్బంది అయ్యేది. కానీ ఇవాళ పేదవాని ఆకలి గురించి ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో 3,15,00,000 మందికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పేదవాళ్ళందరూ ఇలా కడుపుని అన్నం తింటున్నారు. నేను ఒక్కసారి అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో సన్న బియ్యం ఎంతమందికి వస్తున్నాయో చేతులు ఎత్తండి. సన్న బియ్యం వచ్చిన వాళ్ళు సన్న బియ్యం తింటున్న వాళ్ళే. అందరికి వస్తానే అందరు తింటారు. ఒక చక్కటి పథకం ఇవ్వాలి. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు కరెంటు బిల్లులు కట్టలేక ఆగమవుతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడని భావించి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయానికి అయితే ఉచిత కరెంట్ ఇచ్చినాం, మరి పేదవాళ్ళ సంగతి ఏంటి? పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇంటి కొరకు వాడుకుంటున్న కరెంటుకు బిల్లులు కట్టలేకపోతున్నారు. నెలకు 500 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు కట్టాలంటే అవస్థలు పడుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచించి ఇవాళ గృహజ్యోతి అనే పథకం ద్వారా పేదవాళ్ళు వాడుకుంటున్న 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి గృహజ్యోతి ద్వారా 0 బిల్స్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తాడదారిపల్లిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమందికి 0 బిల్స్ వస్తున్నాయో చేతులు ఎత్తండి. 0 బిల్స్ వచ్చేటోళ్ళు. అమ్మా, నువ్వు బిల్లు కడుతున్నావా? నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావా? మరి కరెంటు బిల్లులు కట్టని వాళ్ళు, 0 బిల్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 0 బిల్స్ వచ్చిన వాళ్ళు అందరు చేతులు ఎత్తాలి. అంటే దాదాపుగా ఈ గ్రామంలో గృహజ్యోతి ద్వారా అందరు లబ్ధి పొందుతున్నారు. ఈ గ్రామంలో అందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఈ గ్రామంలో అందరికీ ఉచిత కరెంట్ వచ్చింది. ఈ గ్రామంలో అందరికీ సన్నబియ్యం వస్తున్నాయి. ఈ గ్రామంలో మా మహిళలందరూ కూడా చక్కగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అన్నిటికంటే మించి ఈ గ్రామంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసినాం. చిన్న గ్రామం అయినా ఈ గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. గ్రామ పంచాయతీ ఎన్నిక అయిన తర్వాత ఈ మధ్య కాలంలో దాదాపు 35 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాం ఈ చిన్న గ్రామంలో. ఇంకా ఈ గ్రామంలో సర్పంచ్ గారు కానీ వెంకన్న గారు కానీ చాలా విషయాలు అడిగారు. ప్రధానంగా మన ఈ ప్రధానమైన రోడ్ ఏదైతుందో విశ్వనాథపురం క్రాస్ నుంచి విశ్వనాథపురము, తాడదారపల్లి, తీగారము, సూరారం మీదుగా జఫర్గఢ్ క్రాస్ దాకా మన తమిళపల్లి జి దుర్గమ్మ గుడి దగ్గర వెళ్ళే ఈ ప్రధానమైన రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా హ్యామ్లో మంజూరైంది. టెండర్లు కూడా పిలిచిళ్ళు. బహుశా ఈ 4-5 రోజుల్లో టెండర్లు ఫైనలైజ్ అవుతాయి. తప్పకుండా వానాకాలం లోపు రోడ్డు కాకపోవచ్చు, కానీ మీరు అన్నట్టుగా ఈ రోడ్డును అదే కాంట్రాక్టర్తో రిపేర్ చేయించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే బాగానే అవపడుతున్నది. మరి ఎందుకో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అడుగుతాను, నాకేం అర్థం కాలేదు. బ్రహ్మాండంగా అవపడుతుంది మీ బిల్డింగ్. ఏమైంది దానికి? వైడనింగ్ లో పోతుందా? ఓకే, గ్రామ పంచాయతీ బిల్డింగ్ వైడనింగ్ లో పోతుంది అంటున్నారు. తప్పకుండా నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు ఇస్తాను. ఎంపీ గారు మీకు ఐమాస్ లైట్స్ ఇస్తా అన్నారు, మీరే పోయి తెచ్చుకోవాలి, నాకు సంబంధం లేదు. సర్పంచ్ గారు బెల్ల వెంకన్న గారు పోవాలి. వారికి ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లోని ఫండ్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంపీ ఫండ్స్ వస్తాయి వారికి ఏప్రిల్ నెలలో. వారి దగ్గర నుంచి మీరు ఐమాస్ లైట్స్ తెచ్చుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నేనేం అడ్డుపడను. మనము ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఎజెండాతో నేను పనిచేస్తున్నాను. ఇవాళ గణపురం రిజర్వాయర్ కింద గణపురం నుంచి నవాపేటకు పోయే మెయిన్ కెనాల్ 1L to 10L ఉన్నది, అంటే ఉపకాలువలు ఎన్నడూ సరిగా నీళ్లు బారిన పరిస్థితి లేదు. ఇలా 1L ద్వారా హిమ్మత్ నగర్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయి పంటలను కాపాడామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తోవలో ఉన్న విశ్వనాథపూర్ కావచ్చు, తోవలో ఉన్న తాండదారిపల్లి కావచ్చు, నమిలిగొండ కావచ్చు, తీగారం కావచ్చు, తండలు కావచ్చు, ఇంకా హిమ్మత్ నగర్ వరకు 1L పోయింది. అదేవిధంగా ప్రతి కాలువలో ఉన్న పూడికను చెట్లను తొలగించి ఇవాళ బ్రహ్మాండంగా దేవాదుల ద్వారా గోదావరి నీళ్ళు అందించి పంటలు పండించుకుంటున్నాం. నాకు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా యాసంగిలో వరి సాగైంది. మా మీడియా మిత్రులు కూడా ఇది గమనించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మన నియోజకవర్గంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. 20,000 ఎకరాలలో మొక్కజొన్న ఉంది, దాదాపు 1,00,000 ఎకరాలలో ఇలా వరి సాగైంది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పట్టణాలకు వలస వెళ్ళే ఈ ప్రజలు ఇలా దేవాదుల ప్రాజెక్టు పుణ్యమా అని బ్రహ్మాండంగా గ్రామాలకు పంట పొలాలకు నీళ్ళు వస్తుంటే గ్రామాలలో ఉండి వ్యవసాయాలు చేసుకుంటున్నారు. మంచిగా ఎంత మార్పు వచ్చిందో దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా నేను సాగునీటి విషయం పైన ప్రత్యేక దృష్టి పెట్టాను. మన రిజర్వాయర్లలో ఉన్న నీళ్ళన్నీ మన కాలువల ద్వారా పారే గ్రామాల పంట పొలాలకు వచ్చే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రామాలలో వస్తుంది, ఏ గ్రామాలలో రావడం లేదు, ఎందుకు రావడం లేదు, అవన్నీ కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి నీళ్ళు అందించే ప్రయత్నం చేసినాం. అందుకే ఇవాళ ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని రకాల మాట్లాడినా, అసత్యపు ఆరోపణలు చేసినా మన అభివృద్ధికి నిదర్శనం వరి సాగు విస్తీర్ణం పెరిగింది, మొక్కజొన్న విస్తీర్ణం పెరిగింది. అది ఎట్లా పెరిగింది అంటే మనము గోదావరి నీళ్లు కాలువల ద్వారా అందించాం కాబట్టి పెరిగింది. ఇది ఒక్కటే మా అభివృద్ధికి మేము చేసే పనికి ఉదాహరణ. కావాలంటే మా మీడియా మిత్రులు మీరు వ్యవసాయ శాఖతో కూడా సంప్రదించి వివరాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎవడో మాట్లాడతాడు పనికిరానోడు, ఏం పని లేదు, ఎవరు పిలిచే వాళ్ళు లేరు, ఎక్కడికో దగ్గరికి పోడు, ఆడ కూర్చుడు, ఇంత తినుడు తాగుడు, ఒక ప్రెస్ మీట్ పెట్టుడు. ఈ రకంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అవకాశం వచ్చినప్పుడు పనిచేయని వారు, అవకాశం వచ్చినప్పుడు విపరీతమైన అవినీతికి పాల్పడేవారు, పథకాలను అమ్ముకున్నవారు, చిల్లర పనుల ద్వారా చిల్లర చేష్టల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నారు, రైతు సంక్షేమం కొరకు పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరాసరి నిలబెట్టాలనేది నా ఆలోచన. నాకు వేరే ఎజెండా లేదు. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోను, ఎవరిని మోసం చేయను, పదవులు అమ్ముకోను, పనులు అమ్ముకోను, పథకాలు అమ్ముకోను. అవి పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. నా లక్ష్యం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, నా ఎజెండా గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ నేను పనిచేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం.
నా ఎజెండా అభివృద్ధి, నా ఎజెండా ప్రజా సమస్యలను పరిష్కరించడం, నా ఎజెండా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం, నా ఎజెండా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం, నా ఎజెండా స్టేషన్ కనుక నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి కూడా గోదావరి జలాలు అందించడం, నా ఎజెండాకు మీరు కూడా